మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 13ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన వైభవాలను వివరిస్తున్నాడు. గత శ్లోకాలలో కృష్ణుడి మాటలు విని అర్జునుడి మనసులో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు అర్జునుడు తన నమ్మకాన్ని ధృవీకరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, నిన్ను పరమాత్మగా, సృష్టికి మూలంగా సర్వ ఋషులు కీర్తించారు. ముఖ్యంగా దేవ ఋషి అయిన నారదుడు, అలాగే అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి గొప్ప మహర్షులందరూ నీ దివ్య స్వరూపం గురించే చెప్పారు. ఇప్పుడు వారందరూ చెప్పిన సత్యాన్నే స్వయంగా నువ్వే నాకు ధృవీకరిస్తున్నావు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది దృఢమైన విశ్వాసం మరియు నిశ్చయతను తెలియజేస్తుంది. అర్జునుడి విశ్వాసం కేవలం భావోద్వేగంతో కూడినది కాదు, అది ప్రామాణికమైనది. ఎందుకంటే అది గొప్ప ఋషుల వాక్కులతో మరియు స్వయంగా భగవంతుని మాటలతో బలపరచబడింది. ఆధ్యాత్మిక మార్గంలో నమ్మకమనేది గురువు, శాస్త్రం మరియు సాధువుల వాక్కులతో సరిపోలినప్పుడు అది మరింత శక్తివంతమవుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఏదైనా ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని విన్నప్పుడు లేదా చదివినప్పుడు దానిని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని ఇతర ప్రామాణిక గ్రంథాలు, మహాత్ముల జీవితాలు మరియు బోధనలతో సరిచూసుకోవాలి. ఈ ప్రక్రియ మన నమ్మకాన్ని బలపరుస్తుంది, మన అనుమానాలను నివృత్తి చేస్తుంది మరియు మన ఆధ్యాత్మిక సాధనకు ఒక పటిష్టమైన పునాదిని వేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.